చిన్ని, కావేరీల గురించి ఆలోచిస్తున్న బాలరాజ్ దగ్గరికి హాఫ్ టికెట్ వచ్చి, "అన్నా నీ మీద చెయ్యి వేసి ఎవ్వరిని వదిలిపెట్టవు. అటువంటిది ఆ ఉషా టీచర్ నిన్ను అంతలాగా కొడుతూ, అవమానిస్తూ ఉంటే ఎందుకు ఊరుకున్నావన్నా? నా దగ్గర ఏదో నిజం దాచుతున్నావు కదన్నా చెప్పన్నా" అంటే, "అదేం లేదురా, నీ ఉషా టీచర్‌ని కావేరి అని తన అమ్మలాగా అనుకోని భావిస్తోంది చిన్ని. అటువంటి సమయంలో నేను ఆ ఉషా టీచర్‌ని ఏమన్నా కూడా నా కూతురు బాధపడుతుంది" అన్నట్టు చెప్తాడు. అసలు విషయం చెప్పడు. అయితే చిన్ని విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది కావేరి. అయితే ఈ బాలరాజు చిన్నమ్మ భారతి ఆంటీ ఉండి, "ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? నేను నీ పర్సనల్ అడుగుతున్నానని ఏమీ అనుకోకు" అంటే తనకు నిజం తెలిసినా కూడా కావాలని అడుగుతుందనమాట. తను ఏం చెప్తుందా ఏంటా అని. కొంచెం చనువు తీసుకొని అడుగుతున్నాను అని అడుగుతుంది. "ఎందుకంత ఆవేశపడ్డావు ఆ అబ్బాయి విషయంలో" అన్నట్టు. అంటే అప్పుడు చెప్తుంది, "తన వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించాను" అంటూ మొత్తం నిజం చెప్తుందనమాట. అంటే బాలరాజుతో పెళ్ళైన విషయము, ఆ పార్వతి చనిపోవడం ఇవంతా. ఆ తర్వాత చిన్నిని చూసుకుంటూ, చిన్ని కోసం తను పడ్డ కష్టం జైల్లో తనని కనడం కానీ, తనని ఆలనా పాలనా జైల్లో ఉన్నప్పుడు చూసుకోవడం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుందనమాట. మామూలుగా అంటే నార్మల్‌గా ఇళ్ళల్లో ఉండి ఒక బేబీని చూసుకోవడం ఎంత కష్టమవుతుంది. నలుగురు ఉంటే అంటే పెద్దవాళ్ళు ఆళ్ళు వీళ్ళు ఉంటే తప్ప. అటువంటిది జైల్లో ఒక పాపని కని తనని చూసుకోవడం ఎంత కష్టం అనిపిస్తుందో అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుందనమాట. అక్కడే చిన్ని కూడా పెద్దదవుతుంది కదా! అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. నా కూతురు నాలాగే జైల్లో మగ్గిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడు కూడా నేను నా కూతురితో అజ్ఞాతంలో ఉండి చూసుకోవాల్సిందే తప్ప, తనకి అమ్మలాగా ఉండి చూసుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటే, ఇంతలో చిన్ని వచ్చి, "ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. టీచర్ అని అంటాను. నా వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థమవుతుంది" అని చెప్పని, "మీరు భోజనం చేశారా?" అని చెప్పని కావేరి కోసం భోజనం తీసుకొచ్చి తినిపిస్తుంది. "నువ్వు తిన్నావా?" అంటూ మరలా కావేరి చిన్నికి భోజనం తినిపిస్తుందనమాట. తనకు ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే కన్న తల్లిలాగా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందో కావేరి. ఎప్పుడు లేని సంతోషాన్ని భారతి ఆంటీ కావేరి మొహంలో చూస్తుంది. "ఇప్పుడు చూస్తున్నానమ్మా నీలో నిజమైన సంతోషాన్ని" అని. చిన్ని దగ్గరే ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ. కానీ ఎన్ని రోజులు ఇలాగా అన్నట్టు అంటూ ఉంటే, "నీ శ్రేయోభిలాషి చెప్పేంత వరకు నువ్వు ఇలానే ఉండాలమ్మా" అన్నట్టు భారతి ఆంటీ చెప్తుంది.